హలో గాయ్స్, ఈరోజు డిస్పాచ్ చేస్తుంది థర్డ్ ఆర్డర్ డిస్పాచ్డ్ అండి. ఈ ఆర్డర్ గురించి చెప్పే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇవాళ నిన్న వీడియోస్ అప్లోడ్ చేద్దామనేసి నేను చూస్తున్నాను. ఫోన్ చూస్తుంటే నా ఫేస్బుక్లో టోటలీ ఒక 5-6 వీడియోస్ ఒక పాప గురించి వస్తున్నాయని, పునర్విని అని. ఆ పాపకి ఏదో 8 months బేబీ అంటండి. తనకేదో హెల్త్ ఇష్యూ వల్ల నేను అసలు వినలేకపోయానండి. ఎందుకంటే ఫస్ట్ ఇట్లా పాపని చూడంగానే నాకు ఆటోమేటిక్గా నాకు స్టార్ట్ అవుతుంది, ఏడుపు అనేది వస్తుంది ఆ పాపని చూడంగానే. సో ఏంటంటే ఆ పాపకి ఒక 16 crores ఖర్చు పెట్టి ఇంజెక్షన్ ఇప్పిస్తే ఆ ఇంజెక్షన్ తోటి తను బతుకుతుందంట అండి. నేను ఇప్పుడు నాకు ఆర్డర్స్ ఉన్నాయండి. సో ఈ ఆర్డర్స్లో వచ్చిన అమౌంట్ 4-5 ఆర్డర్స్ ఉన్నాయి. ఇందులో వచ్చిన అమౌంట్ మొత్తం నేను ఆ పాపకి సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సారీ, ఎవరైనా ఈ వీడియోస్ చూసిన వాళ్ళు ప్లీజ్ అండి ఆ పాపకి హెల్ప్ చేయండి. తను చిన్న పాప అండి, 8 months బేబీ. వాళ్ళ చాలా పేదవాళ్ళు అంటండి. వాళ్ళకి తన ఫాదర్ ఒక 1 month కష్టపడితే 20,000 వరకు ఎండ్ చేస్తారంట. సో అంత అమౌంట్ తోటి ఆ పాపకి కష్టం కదండి. ఇంకా 16 crores అంటే ఎవరికైనా చాలా కష్టమే కదా లేని వాళ్ళకి. ప్లీజ్ ఈ వీడియో ఎవరైనా చూస్తే మాత్రం వాళ్ళు ఆ పాపకి అనేది ఆ అమౌంట్ మీకు ఎంత వీలైతే అంత, అది వాళ్ళకి కొంచెమన్నా హెల్ప్ అవుతుంది మన నుండి. సో ఎవరన్నా హెల్ప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్. అది జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవ్వరు చూసినా సరే ఈ వీడియోని ఆ పాపకైతే మన నుండి హెల్ప్ చేద్దాము. నేను కూడా ఇప్పుడు ఈ 4 ఆర్డర్స్లో నాకు ఎంత వస్తే అంత అండి నేను ఆ పాపకి అనేది సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను వీడియో లాస్ట్లో నేను స్క్రీన్ షాట్ తీసుకున్నానండి. ఆ పాప డీటెయిల్స్, ఫోన్పే QR కోడ్ అది యాడ్ చేసి పెడతాను. ఆ పాపకైతే సెండ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఆ పాపకైతే హెల్ప్ చేద్దాము. ఈ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతానండి. ప్లీజ్ ఆ పాపకైతే హెల్ప్ చేయండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరం కలిసి ఆ పాపకి హెల్ప్ చేద్దాము. చిన్న పాప, ప్లీజ్ అండి. మనం ఎన్నో ఖర్చు పెడతాం డైలీ, అందులోకి వెళ్ళి కొంచెం అనుకున్న పాపకి హెల్ప్ చేద్దాం. ఈ వీడియోలో ఎవరినన్నా నా మాటలు ఎవరినన్నా ఇబ్బంది పెడితే ఐమ్ సారీ అండి. నా మాటల గురించి ఏమనుకోకుండా ఆ పాపకైతే హెల్ప్ చేయండి ప్లీజ్.